ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. వెళ్ళరా అమ్మా, వెళ్ళు. అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావే? ఏమైంది రత్నం? మీరు మాట్లాడకండి. నేనేమవుతానే నీకు? అమ్మవి. అది నీకు గుర్తుంటే నన్ను పట్టించుకోకుండా అంత నిర్లక్ష్యంగా వెళ్ళిపోతావా? చనిపోయిన మీ అమ్మకి మొక్కావు. ఇక్కడ ప్రాణాలతో ఉన్న ఈ అమ్మ ఆశీర్వాదం తీసుకోవాలని అనిపించలేదా నీకు? అయ్యో అదేం లేదమ్మా, సారీ, ఏదో హడావిడిలో మర్చిపోయాను. అంతేలే, అంత హడావిడిలోనూ మీ అమ్మా నాన్నల దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం మర్చిపోలేదుగా. ఎంతైనా నేను మీ అమ్మనని పేరు ఘటించిన పిన్నినే కదా. అక్క ఒక ఇంపార్టెంట్ పని మీద బయటకెళ్తుండగా ఎందుకమ్మా డిస్టర్బ్ చేస్తావు? ఎవరు ఏది మాట్లాడకండి. నాకు మా అమ్మకి మధ్యలో మీరెవరు? మా అమ్మ నన్ను ఇలాగే కోప్పడుతుంది. కోపం ఉన్న చోటే ప్రేమ కూడా దాగుంటుంది, మా అమ్మలాగా. ఇది కూడా తెలియకుండా మా అమ్మ గురించి ఎవరైనా అన్నారనుకో, మీ సంగతి చెప్తాను. వాళ్ళ గురించి వదిలేయమ్మా. ఈ సూపర్ మార్కెట్ పెట్టించాలనుకుందే మీకోసం. దాని పేరు ఏం పెట్టబోతున్నానో తెలుసా? రత్నవల్లి సూపర్ మార్కెట్. ఆ పేర్లోనే ఏదో వైబ్రేషన్ ఉంది, వింటుంటే మనసు నిండిపోతుంది కదూ. వెళ్ళవే, కొట్టేస్తాను నిన్ను. ఆ కొట్టేదేదో నన్ను ఆశీర్వదించి ఆ తర్వాత కొట్టు, ఎన్ని దెబ్బలైనా తింటాను. నన్ను ఆశీర్వదించమ్మా. నా మొగుడు కూర్చునే షాపు అంతకంటే ఎదగాలి. అలాగే అమ్మా. ఏంటమ్మా, దీనికి కూడా మీ ఊళ్ళో ఆశీర్వాదం అంటారా? అదే కదా, ఇలాంటి ఆశీర్వాదం నేనెక్కడా చూడలేదు. చాలు చాలు, దీనికి మాత్రం ఆశీర్వాదం చాలు. ఆల్ ది బెస్ట్ అక్క. థ్యాంక్ యూ. రేస్ బైక్ లా దూసుకుపోవాలక్క. నాన్న, సూపర్ మార్కెట్ సూపర్ ఫాస్ట్ గా స్టార్ట్ చేయబోతున్నాం. వెళ్ళొస్తాను నాన్న. జాగ్రత్తగా వెళ్ళరా అమ్మా. సరే నాన్న. తాత, నేను ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నాను. ఆ పని అయ్యేలాగా నన్ను ఆశీర్వదించు. శ్రావణి, శ్రావణి. అన్నయ్య వస్తున్నాను. ఏంటన్నయ్య? అది ఈరోజు నాకు మనోడా, ఏంటి సంగతి? పెళ్లి చూపులకు గానీ వెళ్తున్నావా? పెళ్లి చూపులకేంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కొత్త బట్టలు వేసుకుని టిప్ టాప్ గా తయారయ్యి నీట్ గా వెళ్తున్నావు కదా, అందుకనే అడిగాను. అమ్మో, ముసల్ది మామూలుది కాదు, కరెక్ట్ గా కనిపెట్టేసింది. టిప్ టాప్ గా రెడీ అయితే పెళ్లి చూపులకేనా? నేనొక పెళ్లికి వెళ్తున్నాను. ఎవరికన్నయ్యా పెళ్లి? నాకే. అయ్యో, ఏంటన్నయ్య నువ్వనేది? లేకపోతే ఏంటి, పెళ్లి నాకనుకున్నారా? మా ఆఫీసులో పనిచేసే ఒక అమ్మాయి మ్యారేజ్ కి వెళ్తున్నాను. పెళ్లి ఎవరికైతే మీకెందుకు? టిఫిన్ ఏం చేశారు? పెళ్లికి వెళ్తున్నావు కదా మనోడా, అక్కడే చెయ్యొచ్చు కదా. అది కాదు మనోడా, ఎలాగూ పెళ్లికి వెళ్తున్నావు, అక్కడే చేసేసావనుకో ఇంట్లో ఖర్చు తగ్గుతుంది కదా అన్నానంతే. ఖర్చు తగ్గించడం గురించి నాకే చెప్తున్నావా? పెళ్లికి వెళ్ళి తినడం నాకు నచ్చదు. ముందు ఇంట్లో ఏం టిఫిన్ చేశారో చెప్పండి. ఇడ్లీ సాంబార్ రాజా. ఇడ్లీ సాంబారా?
నాకు సాంబార్ నచ్చదు, చట్నీ చేయమని ఎన్నిసార్లు చెప్పాలి? చట్నీ ఎందుకు చేయలేదు? మిక్సీ పాడైపోయిందన్నయ్య. ఏంటి, పాడైందా? లాస్ట్ టైం ఇదే రీజన్ చెప్పి నా దగ్గర డబ్బులు తీసుకొని బాగు చేసుకోవచ్చావు కదా. అవునన్నయ్య, లాస్ట్ వీక్ కాపర్ వైర్ కట్ అయింది. ఓహో, మరి ఈ వీక్ ఏం కట్ అయింది? బ్లేడ్ కట్ అయిందన్నయ్య. మరి తీసుకువెళ్ళి బాగు చేసుకొని రావచ్చు కదా. ఏంటి? నువ్విలా అంటావనే పొద్దున్నే తీసుకెళ్లి రిపేర్ షాప్ లో చూపించాం. వాడు చెక్ చేసి మమ్మల్ని ఎగాదేగా చూసి ఈ మిక్సీ ఇన్ని రోజులు మీ ఉప్పు తిన్న విశ్వాసంతో ధర్మానికి కట్టుబడి పనిచేసింది. పాపం దీన్ని రిపేర్ చేయడం ఎవ్వరి వల్ల కాదని ఒక సలహా కూడా ఇచ్చాడు మనవడా. ఏంటది? తీసుకెళ్లి పాత సామాన్ల వాడికి ఇచ్చేసి దీని పేరు చెప్పుకుని ఖర్జూర పళ్ళు కొనుక్కుని తినండి అని చెప్పాడు రాజా. అంత మాట అన్నాడా? సరే, ఆ మిక్సీ తీసుకురండి. అమ్మా శైలజ, అన్నయ్యకి ఆ ఖర్జూర పళ్ళు చూపించమ్మా. హే, నాకు చట్నీ కావాలి. సెకండ్ హ్యాండ్ మిక్సీ ఎక్కడైనా దొరుకుతుందా? దొరకదురా. ఆన్లైన్ లో డిస్కౌంట్ ఇస్తున్నారన్నయ్య. 3 జార్లతో బ్రాండెడ్ మిక్సీ 15,000 అన్నయ్య. డిస్కౌంట్ పోను 12,000 కే దొరుకుతుంది. బ్రాండెడ్ మిక్సీనా? మూడు జార్ల మిక్సీ 2,500కే దొరుకుతుంది. ఏంటన్నయ్య నువ్వనేది? 3 జార్ల మిక్సీ 2,500లేనా? ఎక్కడన్నయ్యా? ఆన్లైన్ లో సెకండ్ హ్యాండ్ సేల్స్ లో ఆర్డర్ పెట్టాను. ఈవినింగ్ వచ్చేస్తుంది. నైట్ టిఫిన్ కి నాకు చట్నీ చెయ్యండి. నాకు టైం అవుతుంది. 10:30కి మ్యాట్రిమోని. అంటే మ్యారేజ్ హాల్లో ఉండాలి. నేను వెళ్తాను. టైం అవుతోంది, క్యాబ్ ఇంకా రాలేదేంటి? నాన్న, నాకెందుకో డౌట్గా ఉంది. ఏంట్రా? అన్నయ్య మాటలను బట్టి చూస్తుంటే పెళ్లికెళ్తున్నట్టుగా నాకు అనిపించట్లేదు. వేరెక్కడికో వెళ్తున్నాడు. ఊరికే వాడిని అనుమానించుకురా. మనతో అబద్ధం చెప్పాల్సిన అవసరం వాడికేంట్రా? అది కాదు నాన్న, వాడు... ఇంక చాలు కార్తీక్. మీ అన్నయ్య కోపం ఎక్కువనో పిసినారనో చెప్పు, ఒప్పుకుంటాను. కానీ వాడు అబద్ధం చెప్తున్నాడని మాత్రం చెప్పకు. నేను ఒప్పుకోను. వాడు అలాంటి వాడు కాదురా. ఒక్క క్యాబ్ కూడా బుక్ అవ్వట్లేదేంటి? టైం అవుతుంది. 10:30 కల్లా బ్యాంక్ లో ఉండాలి. షేరింగ్ క్యాబ్ అవైలబుల్ గా ఉంది, బుక్ చేద్దాం. డ్రైవర్ కి కాల్ చేసి మాట్లాడదాం. హలో హలో, క్యాబ్ బుక్ చేసింది నేనే. చెప్పండి మేడం. ఫస్ట్ పికప్ నేనే కదా? మీరే మేడం. ఓకే ఓకే, లొకేషన్ కి వచ్చేసేయండి. ఓకే మేడం. కొంచెం త్వరగా రండి ప్లీజ్. ఓకే మేడం.